నాకొచ్చినటువంటి కష్టం ఏ భర్తకి కూడా రాకూడదని అంటున్నాడు రాజు. తాళి కట్టిన నన్ను, పేకు తెంచుకు పుట్టిన పిల్లల్ని వదిలేసి వేరొకరితో నా భార్య వెళ్లిపోయిందని బాధపడుతున్నాడు. నాకు నా పిల్లలకి ఏదో ఒక న్యాయం చేయండి అని కోరుతున్నాడు. చెప్పండి, ఇక్కడ వరకు రావాల్సినటువంటి కారణం ఏంటి? మా భార్య అనేది చెప్పా చేయకుండా వేరే వాళ్ళతోటి వెళ్ళిపోయింది. ఇద్దరు పిల్లల చెప్పా చేయకుండా వెళ్ళిపోయింది. మొన్న నేను మాలేసుకొని ఉన్నాను, ఎప్సామ్ మాలేసుకొని వేసుకొని ఉంటే మందు ఆగింది, ఎలికల మందు ఆగింది. ఎలకల మంద దేనికి? ఏమో అది కూడా తెలుస్తుంది. కారణం తెలియకుండా అంత ధైర్యంగా ఎలా వెళ్ళావు నాన్న మరుసటి రోజు? నువ్వు ఏదో కారణం ఉండాలి కదా. 13 సంవత్సరాల పాటు ఇటువంటి ప్రయత్నం చేయనటువంటి ఆడపిల్ల నువ్వు ఊర్లో లేనప్పుడు ఇంకోసారి చేస్తే? వేరే వాళ్ళతోటి ఇష్టపడి ఉన్నదని చెప్పానని తర్వాత తెలిసింది. ఏ విషయాల మీద గొడవ పడతారు మీ అమ్మను? ఈమె ఫోన్ మాట్లాడుతుందని చెప్పానండి. ఎవరితో ఎవరితో మాట్లాడుతుందో చెప్పదు. నువ్వు కనిపెట్టలేదా ఇన్ని సంవత్సరాల్లో? మా అమ్మ చచ్చిపోయినాక ఒక సంవత్సరం తర్వాత నుంచి ఇక ఫోను బాగా టూ మచ్ అయిపోయింది. వాళ్ళ ఎవరో మా కాడనే పని చేస్తాడంట. 8 సంవత్సరాల కిందట చూసిన ఆ పిల్లోడిని. పిల్లాడా? 24 సంవత్సరాలు ఉంటాయంట. విషయం అంతా కూడా ఈవిడ ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత వేరే వాళ్ళు చెప్పారు. పోలీస్ స్టేషన్కి తీసుకొస్తే పోలీస్ స్టేషన్లో కూడా అంత పిచ్చి పిచ్చికి చేస్తుంది. అంటే ఏంటి అసలు పిచ్చిగా అంటే ఏంటో చెప్తే మాకు అవి డ్రామానా రియల్గా ఏమైనా ప్రాబ్లం ఉందా చెప్పగలుగుతాం. మన మెదడుది సంబంధించిన డాక్టర్ కాడికి పోయి చెక్ చేపియండి, కౌన్సిలింగ్ ఇస్తాం, మేము గోళీలు వాడాలి, కొద్దిగా ఆమంతా ఎట్లెట్లో చేస్తుంది. ఇద్దరిని తీసుకొచ్చారా పోలీస్ స్టేషన్ కి? ఇద్దరిని. ఏమంది అక్కడికి వచ్చినాక? అబ్బాయి ఏమంటున్నాడు, ఆవిడ ఏమంటారు? నేను పెళ్లి చేసుకుంటాను. మీ ఆవిడ వాళ్ళ అమ్మ నాన్న? వాళ్ళ అమ్మ నాన్న చచ్చిపోయింది, మాకు తెలియదు. పోలీస్ స్టేషన్లో చచ్చిపోయింది, నాకు సంబంధం లేదు. ఇంకా చేతులు ఎత్తేసారు. అంతకుముందు సంబంధాలే బాగానే ఉన్నాయి కానీ ఈ విషయం తెలిసిన తర్వాత వాళ్ళు ఇంకా చేతులు ఎత్తేసారు. అమ్మాయిని బతిలాడావా? పిల్లలు ఉన్నారు, నేనున్నాను, జీవితం ఎట్లా అయిపోయింది? ఏంది అంటే ఆమె చేసే పనులకి నాకే పిచ్చి పట్టేసింది. అటువంటి క్యారెక్టర్ అసాసినేటెడ్ అయినటువంటి ఆడపిల్లని మళ్ళీ మీ ఇంట్లో నీ కళ్ళెదురుకుంటా తిరుగుతూ ఉంటే నువ్వు యాక్సెప్ట్ చేయగలవా? చెయ్యాలి కదా సార్, ఎట్లయినా పిల్లల కోసం. అంటే ఇన్ని రోజులు ఒక్క ఫోన్ కూడా చేయలేదా? పిల్లలు ఏం చేస్తున్నారు ఏం లేదు. ఇంత కఠినంగా ఎలా మారిపోతారు రా బాబు? మీ అమ్మ ఏంటి? మీ అమ్మ పరిస్థితి? నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళావా? అమ్మని తీసుకొచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేసింది అమ్మ? కొంచెం పిచ్చి పట్టినట్టుగా బిహేవ్ చేసింది. మీరు మిమ్మల్ని కావాలని అడుగుతుందా? ఏం లేదు. మమ్మీ మేము వచ్చేస్తాం, నువ్వు ఇంటికి వచ్చే మమ్మీ అని మీరు అడిగారా? ఎందుకని? మీ నాన్న వద్దన్నాడా? మాట్లాడనియట్లేదు. తమ్ముడు ఇంకా చిన్నోడుగా అమ్మ అని అడుగుతాడా? అడుగుతాడు. మమ్మీ మంచిగానే ఉంటదమ్మా మీతో చిన్నప్పటి నుంచి? లేదు. ఏం చేస్తుంది? కొడతదా? కొడుతుంది. కాదు నాన్న, పోలీస్ స్టేషన్ లో అమ్మ రా అమ్మ ఇంటికి వెళ్దామని అడిగావా నువ్వు? చెయ్యి పెట్టనియట్లేదు, అసలు ముట్టుకోనివ్వట్లేదు, మాట్లాడనివ్వట్లేదు, ఏమీ చేయట్లేదు, పిచ్చిగా ప్రవర్తిస్తుంది. భయం వేస్తుందా అమ్మని అలా చూసి నీకు? ఎందుకంటే ఈ 40 days లో అమ్మాయి ట్రీట్ చేసిన విధానం, ఏ రోజు పిల్లల కోసం ప్రయత్నించలే. ఎంత పిచ్చిదైనా కానీ తల్లే. మంచి భార్య అవ్వకపోవచ్చేమో కానీ మంచి తల్లి అవ్వకుండా ఎక్కడ ఉండరు. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి. సార్, మేడం, రాజుగారు ఒక సమస్యతో రావడం జరిగింది. ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. రాజుగారు రండి. నమస్తే అండి, కూర్చోండి. రాజుగారు ఎక్కడి నుంచి వస్తున్నారండి? నేను ఫలక్నామా నుంచి. ఏం చేస్తూ ఉంటారు? మేస్త్రి పని. ఓకే. చెప్పండి, ఇక్కడ వరకు రావాల్సినటువంటి కారణం ఏంటి? మా భార్య అనేది చెప్పా చేయకుండా వేరే వాళ్ళతోటి వెళ్ళిపోయింది. మ్యారేజ్ ఎప్పుడైంది మీకు? మ్యారేజ్ అయ్యి 13 సంవత్సరాలు అవుతుంది. ఇద్దరు పిల్లల? ఇద్దరు పిల్లలు. చెప్పా చేయకుండా వెళ్ళిపోయింది.
చెప్పా చేయకుండా వెళ్ళిపోయింది అంటే మీతో గొడవ పడేమన్నా ఏం గొడవ గిడవ ఏం లేదు. ఆ, మొన్న నేను మాలేసుకొని ఉన్నాను, అయ్యప్ప స్వామి మాలేసుకొని ఓకే. వేసుకొని ఉంటే మందు ఆగింది. మాలేసుకున్నప్పుడు మాలేసుకున్నప్పుడు ఎలికల మందు ఆగింది. ఎవరు అమ్మాయి? అమ్మాయి ఎలకల మందా? దేనికి? ఏమో అది కూడా తెలుస్తుంది నాకు. అసలు మీ ఇద్దరికి గొడవ ఏదో ఉంటుంది కదా సార్, ఊరికే ఏం మీ గొడవ? ఇంట్లోనే మీకు తెలియపోతే మాకెట్లా తెలుసు? గొడవ అనేది ఏం లేదు. ఉన్నంతసేపు మంచిగానే ఉంటది, బాగానే ఉంటది. నేను ఉన్నంతసేపు ఈ 13 ఏళ్ల కాపురంలో ఎవరెవరు ఉంటాయి వాళ్ళ ఇంట్లో? ఇంట్లో మా అమ్మ, మా నాయన, మా అక్క ఉండే. ఇంతమంది ఉన్నారు. ఆ అమ్మాయి ఫీలింగ్ ఏంటి, ఆ అమ్మాయి కష్టం ఏంటి, ఆ అమ్మాయి ఎందుకు వెళ్తుంది బయటికి, ఎందుకు ఇంట్లో ఉంది, ఏం చేస్తుంది, ఎవరు పట్టించుకోలేదా? అంటే నా ఎమ్మిటే ఉంటది, 24 గంటలు నా ఎమ్మిటే ఉంటది. పని ఏమన్నా చేస్తారు? నేను మేస్త్రి పని చేస్తాను. ఇద్దరు చేస్తారు. ఇద్దరం కలిసిపోతాం. ఎంత వస్తుంది ఇన్కమ్? ఇన్కమ్ మాకు రోజు వచ్చేసి నాకు 1000 రూపాయలు ఇస్తారు, ఆమెకు 600 ఇస్తారు. 1600 తీసుకొచ్చి నీకే ఇచ్చేస్తా. 1600 నీ దగ్గర. 1600 నేను తీసుకొచ్చి ఆమెకే ఇస్తాను. నేను అరేంజ్డ్ మ్యారేజ్ అన్న మీది? అరేంజ్ మ్యారేజ్. 13 years బ్యాక్ పెద్దలు నిర్ణయించిన పెళ్లి. మా అత్త కూతురే. అత్త కూతురే? మేనత్త కూతురు. మేనత్త కూతురు, మేనరికం. మీ వయసు ఎంత పెళ్లి అయ్యే టైంకి? నా వయసు వచ్చేసి 24 ఉంటుంది. అప్పుడు అమ్మాయికి వయసు ఎంత? అమ్మాయికి వయసు 15, 16 ఉంటాయి. 15, 16. మైనర్ తను, చిన్న అమ్మాయి. 17 పైననే ఉంటాయి. 17 పైన. ఈ 13 సంవత్సరాలు సాఫీగానే జరిగింది. మంచిగానే జరిగింది. ఎప్పుడన్నా గొడవ అయిందంటేనేమో వెళ్ళిపోతుంది, సక్కంగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. వాళ్ళ ఇంటికి పోయి ఆడ కూర్చుంటుంది కొన్ని రోజులు. ఇంకా ఆ తర్వాతనేమో నన్ను కొట్టిండు, చేసిండు, తిట్టిండు అని చెప్పానని వాళ్ళ అమ్మ వాళ్ళ చేత ఫోన్ చేపిస్తుంది ప్రతిసారి. అంటే అట్లనే అలిగి వెళ్ళిపోతుంది. చాలా సార్లు చిన్న చిన్న గొడవలు. ఆ చిన్న చిన్న గొడవలకి, పెద్ద గొడవలు ఏం కూడా కాదు. అది ఇంతకీ కొడతారా కొట్టరా మీరు? ఒకప్పుడు కొట్టేటోడిని, తర్వాత మానేశారా? తర్వాత మానే. ఎన్ని సంవత్సరాలు కొట్టారు? అప్పుడు అమ్మ ఉన్న రోజులు కొన్ని రోజులు కొట్టినాను. మీ అమ్మ ఉన్నప్పుడు? మా అమ్మ ఉన్నప్పుడు అది మంచి కొట్టమనేదా? మీ అమ్మ కొట్టమనేదా? కొట్టమానండి అంటే ఏం లేదు, కానీ ఇక ఆమెని చూడపోయేక మంచిగా నాకు బాధ అనిపించేది. తర్వాత మా అమ్మ చచ్చిపోయింది. ఇక చచ్చిపోయిన కాడి నుంచి ఏమనకుండా ఏం లేకుండా మనం సైలెంట్ గా చనిపోయి ఎంతకాలం అయిందండి? 2021 దసరా తర్వాత. సరే, 21 మీకు అలవాటు ఉందా? మందు శనివారం రోజు చేస్తాం, ఓన్లీ సాటర్డే సార్. మధ్యలో ఇంకెప్పుడు లేదు. ఆవిడ ఆ మందు తాగటం అది మొదటిసారేనా ఆవిడ? ఏదో ఎలుకల మందు తాగటం అనేది? ఆ ఎలుకల మందు తాగటం అనేది మొదటిసారి. అది అంతకుముందు ఎప్పుడు లేదు? అంతకుముందు ఎప్పుడు లేదు. ఇంట్లో అందరూ ఉండగా తాగిందా? లేదు, నేను మాలేసుకొని ఉన్నాను, నేను నా కొడుకు ఇద్దరం కలిసి మాలేసుకొని ఉన్నాము. అన్నం వండు మధ్యాహ్నం. ఇప్పుడు మొన్న డిసెంబర్లో మాలేసుకున్నప్పుడు అన్నం వండండి మధ్యాహ్నం, నేను ఎక్కడ లేదు పెట్టేది, ఇంట్లో ఉండు, నేను వచ్చి తింటానని చెప్పాను. నేను స్నానం చేసుకోలేదు, అది చేసుకోలేదు, ఇది చేసుకోలేదు, వద్దు, తర్వాత వండుతాను అది ఇది అని చెప్పంటే, సరే ఏడన్నా పోయి తిందాంలే అని చెప్పని నేను అనుకున్నంత లోపు నేను సరేలే అని చెప్పి అనుకున్నా, స్నానం చేసుకుందాం అని చెప్పానని బయటకు. ఒక రోజు ముందు కానీ 2 రోజుల ముందు కానీ నేను బతకనండి, నేను చచ్చిపోతాను మామ అని ఎప్పుడన్నా? ఏం లేదు, అసలు ఆ మాట ఎప్పుడు లేదు. ఏం లేదు. అసలు ఎటువంటి గొడవ లేకుండా మీరు మాలేసుకున్నప్పుడు ఎలకల మందు తాగేసి. ఎలుకల మందు తాగేసి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.